వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల ఇల్లు లేని పేదవాడు లేకుండా విధంగా ఇల్లు ఇచ్చాం. మరొక తరఫు కూడా ఈ ఇల్లు ఇవ్వకపోతా ఉన్నాం. నియోజకవర్గ కోటా ఇచ్చాం, మరొకసారి కూడా ఇంకొంత కోటా ఇచ్చి అసలు పేదవాడు ఇల్లు లేని పేదవాడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చాలన్న తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలా విద్య వైద్యం మనం చూసాం, వైద్యం ఏ రకంగా అట్టకడిగిందో. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఒక ఆసుపత్రి వాళ్ళు 10 ఆసుపత్రులు కట్టుకోగల స్థాయికి పోయినారు 10 ఏళ్ల పాలనలో. ప్రైవేట్ ఆసుపత్రులకి ఊతం ఇచ్చిన సందర్భం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని నిమ్స్ వరకు ఉస్మానియా వరకు ప్రక్షాళన చేసి నిధులు ఇచ్చి బలోపేతం చేసినటువంటి సందర్భం. విద్యాపరంగా ఉచిత విద్య అని ఎల్కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసినటువంటి తరుణం నుంచి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క నియోజకవర్గం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. మొన్ననే నేను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిని కలిసి, ఇక్కడ బీజేపీ సభ్యుడైనా మేము ముఖ్యమంత్రిని కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోరినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. బాల్కొండ నియోజకవర్గం మా గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. నేను ఇచ్చిన 10 ఎకరాల్లో స్కూల్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. విద్యాపరంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 200 నుంచి 300 కోట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఒకే చోట ఉండే విధంగా సదుపాయాలు కలగజేసి అధునాతనమైనటువంటి శాస్త్ర సంకేత విద్యని ఇచ్చే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. పోయిన ప్రభుత్వంలో విద్య వైద్యం అన్నీ అట్టడుకుపోయినాయి. దాన్నంతా కూడా